ఏపీలో రైతు పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సీఎం జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. మోంతా తుఫాను 25 జిల్లాల్లో ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన మోంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. 18 నెలల కూటమి పాలనలో 16 విపత్తులు వచ్చాయి. గింజలు పాలు పోసుకునే సమయంలో మోంతా తుఫాను విపత్తు సంభవించిందని చెప్పారు జగన్. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కూటమి పాలనలో రైతులకు ఇన్సూరెన్స్ లేదన్నారు. తమ హయాంలో రైతులకు భరోసా ఉండేదని, జగనన్న ఉన్నాడనే భరోసా ఉండేదన్నారు మాజీ సీఎం. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం, వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు, నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు? కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే. అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపయింది, కట్టింగ్ అయ్యింది. కేవలం 19 లక్షల మంది మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేయకుండా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికైతే కట్ చేసి వాళ్ళకి మాత్రమే ఎవరికైతే బ్యాంకులు కట్టాయో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఉచిత పంటల బీమా